సి సెక్షన్ అయిన తర్వాత మనం పథ్యం చేస్తాం కదా! ఏం తినాలో, ఏం తినకూడదో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ అండి. వెల్కమ్ టు కీర్తిశ్రీ వ్లాగ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ చూపిస్తున్నాను కదండీ! కూరగాయలు ఇవన్నీ పథ్యం చేయాల్సిన కూరగాయలండి. తోటకూర, వెల్లుల్లిపాయ, దొండకాయ, ఇంకా బీరకాయ, క్యారెట్ అండి. ఇవన్నీ మనం పథ్యం చేస్తామండి. ఈ పథ్యం చేస్తే కుట్లు బేగి మానిపోతాయి. మన హెల్త్ కూడా బావుంటుంది. క్యారెట్ అనేది ఒక 3 నెలలు పోయాక తినండి. కొంచెం కొంచెం వేసి ఫ్రై చేసుకొని, కర్రీ చేసుకొని తింటుండండి. హెల్త్‌కి చాలా మంచిది. మనకి హెల్త్ బావుంటది. తోటకూర, వెల్లుల్లిపాయ మెయిన్ అండి. వెల్లుల్లిపాయ అన్నది కూరలో వేసుకుంటూ తినాలి. ఈ పథ్యం చేసిన కూరల్లో వేసుకోవాలి. ఒక 3, 4 రెబ్బలు వేసుకుంటే మనకి కుట్లు బేగి మానుతాయండి. లోపల పుండు మానుతుంది బేగి. ఇక్కడ కనిపిస్తున్న కూరగాయలన్నీ పథ్యం చేయండి. లోపల పుండు బేగి మానిపోతుందండి. హెల్త్ కూడా బావుంటుంది. ఇప్పుడు తినకూడనివి ఏంటో తెలుసుకుందాం. ఇవి అస్సలు తినకూడదండి. బంగాళదుంప, టమాటా, వంకాయ, ఇంకా కాకరకాయ, దుంప, అరటికాయ, బెండకాయ, క్యాలీఫ్లవర్ ఇవన్నీ అస్సలు తినకూడదండి. వంకాయ తింటే కుట్ల దగ్గర బాగా దురదొస్తుందండి. మళ్ళీ మనకే ప్రాబ్లమ్ వస్తుంది. ఇంకా టమాటా తింటే జలుబు చేస్తుందండి. మనం తుమ్మినప్పుడు గట్టిగా తుమ్మామనుకోండి కుట్లు కదులుతాయి. అందుకు టమాటా అస్సలు యూజ్ చేయకండి. అరటికాయ మందమని వద్దంటారండి. ఒక 2, 3 నెలలు పోయాక తినొచ్చు. బెండకాయ జిగురనే వద్దంటారు. క్యాలీఫ్లవర్ వాతం, ఆ దుంప వాతం. బంగాళదుంప తినకండి, అస్సలు తినకండి. నేను అలాగే ఇప్పుడు నాకు థర్డ్ మంత్ అండి. థర్డ్ మంత్లో ఏమవుతుందిలే అని తిన్నానండి. తింటే చేతులు కాళ్ళు పట్టేసాయండి గట్టిగా. అవి విడిపించడానికి చాలా భయమేసింది. అస్సలు యూజ్ చేయకండి. ఇవి తినకూడని వస్తువులండి. మనం హెల్త్ బాగుంటే కదండి మన ఫ్యామిలీ అందరం బాగుంటాము. మనం పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్ని అన్ని బాధ్యతలు మనకి ఉంటాయి కదండి. భర్తకి బాధ్యతలున్న ఇంట్లో బాధ్యతలు మనవే కదండి. మన హెల్త్ బాగుంటే అందరం ఫ్యామిలీ అందరం బాగుంటాం. ముఖ్యమైందండి, వంట చేసినప్పుడు ఆయిల్ యూస్ చేస్తాం కదా, అది నువ్వుల నూనె అయితే చాలా మంచిది. కుట్లు బేగి మానిపోతాయండి. యూస్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్. బాయ్.